గుణదలలోని రామ్ గోపాల్ థియేటర్ నేటి నుంచి రామ్స్ థియేటర్ గా నగరవాసులకు వినోదాన్ని అందించనుందని థియేటర్ అధినేత యలమంచిలి రామ్ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సరికొత్త సినిమాలతో రామ్ సినిమాస్ నగరవాసులను అలరించనుందని తెలిపారు. రామ్ సినిమాస్ 2 స్క్రీన్లలో డిజిటల్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత 48 సంవత్సరాలుగా విజయవాడలో రామ్ గోపాల్ థియేటర్ గా అలరించిందని, ఇక నుండి రామ్ సినిమాస్ గా అందరి ముందుకు వస్తుందని అన్నారు. థియేటర్ లో విశాలమైన కార్ పార్కింగ్ తో పాటు స్కూటర్ పార్కింగ్ కూడా ఉందని అన్నారు. టికెట్స్ థియేటర్ తో పాటు బుక్ మై షో ద్వారా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు కెఏ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ ను కాపాడుకోవడమే నిర్మాతల లక్ష్యమని తెలిపారు. సామాన్య ప్రేక్షకులకు సింగిల్ స్క్రీన్ ద్వారా సినిమాలను తక్కువకే అందిస్తామని వివరించారు. విలేకరుల సమావేశంలో యలమంచిలి రాహుల్, యలమంచిలి రోహన్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ వెల్కమ్ అండి టు రామ్ గోపాల్ థియేటర్స్, రామ్ సినిమాస్. నా పేరు రాము యలమంచిలి అండి. ఈ సినిమా హాలు 3వ జనరేషన్ వ్యక్తిని. మా తాతగారు యలమంచిలి పొన్నయ్య గారు స్టార్ట్ చేశారు 1976, 1976లో స్టార్ట్ చేశారండి. మా నాన్నగారు తర్వాత రన్ చేశారు యలమంచిలి రామచంద్రరావు. తర్వాత నేను రాము యలమంచిలి, నా నెక్స్ట్ జనరేషన్ రాహుల్ యలమంచిలి అండ్ రోహన్ యలమంచిలి కూడా ఉన్నాం ఇక్కడ. తర్వాత దామోదర్ ప్రసాద్ గారు వచ్చి మన ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సెక్రటరీ అండి, అండ్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ కౌన్సిల్కి ప్రెసిడెంట్ అండి, చైర్మన్ అండి. సో ఈరోజు రామ్ గోపాల్ థియేటర్ మనందరికీ గుర్తుంది. విజయవాడలో గుణదల లేకపోతే విజయవాడలో అందరికీ తెలిసిన థియేటర్ ఇది. ఎందుకంటే ఇది 48 సంవత్సరాలు అయిన థియేటర్ ఇది. సో దీన్ని మళ్ళా న్యూ టెక్నాలజీస్తో మనం రామ్ సినిమాస్ అనే పేరుతో ఇవాళ మీ అందరి ముందు ఇవాళ లాంచ్ చేద్దామని మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సినిమా హాల్ అనేది మాకు 4 జనరేషన్స్ అండి. మా తాతగారు, మా నాన్నగారు, నేను, మా సన్స్ 4 జనరేషన్లు చూసిన సినిమా హాలు. ఈరోజు కావాల్సిన జనరేషన్కి టెక్నాలజీగా ఏం కావాలనేది మీ అందరికీ మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియదలుచుకున్నామండి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ నాన్నగారు మాట్లాడతారు.